గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈరోజు క్రైస్తవులు ఒక ప్రత్యేకమైనటువంటి మెలకువ కలిగి భారం కలిగి జీవించాలన్నమాట. ఎందుకంటే రాబోయే తరం కోసం దేవుడు కొంతమంది ప్రవక్తలను సిద్ధపరుస్తున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని సేవ చేయాలి అనుకుంటున్నటువంటి ప్రియ సహోదర సహోదరులారా, నీ ఆశ చాలా మంచిదే, కానీ అంతకంటే ముందు నీవు పొందవలసినటువంటి అనుభవాలు నేర్చుకోవాలి. నీవు నీ ఇంటిలోనికి రావాలన్నమాట. నీవు బయట ప్రపంచంలో కలిసి తిరగటానికి వీల్లేదు. లోకంలో కలిసిపోయి జీవిస్తున్న వ్యక్తి మీదకి ఆత్మాభిషేకం దిగిరాదు ప్రియులారా. దేవుని చేత వాడబడాలి అనే వాంఛ ప్రతి ఒక్కరి యవనస్తులకి ఉంటుంది, కానీ లోకంలో నుండి మీరు ప్రత్యేకింపబడాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, నీవు లోపలికి వచ్చి లోపల నుండి తలుపులు మూసుకోవాలి. నీవు బయటికి వెళ్ళిపోయిన లోకమే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను మాలిన్యపరుస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. అందుచేత నీవు లోపల నుండి తలుపులు మూసుకోవాలి ప్రియులారా. లోకం నిన్ను తాకడానికి ఉన్న అవకాశాలన్నీ నీవు తృణీకరించాలి. ఆ మూసిన గది తలుపుల వెనుక నీవు దేవుని సన్నిధిలో ఒంటరిగా కన్నీళ్లు విడిచి ప్రార్థించాలి, మౌనంగా కనిపెట్టుకొని ఉండాలి అని నా యొక్క మనవి. అప్పుడు నీవు పరలోకపు యొక్క తలుపులు తెరుచుకుంటావు. దేవుడు స్వయంగా దిగివచ్చి నీ ఉన్న గదిలోనికి దేవుడు నిన్ను దర్శిస్తాడు ప్రియులారా. నిన్ను తన ఆత్మాభిషేక తైలంతో నింపుతాడు, నిన్ను వెలిగిస్తాడు. యెహోవా హస్తం నీ మీదికి బలంగా వస్తుంది. కాబట్టి ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే నీ తలుపులు, ఆత్మీయ తలుపులను మూసుకొని పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూసినట్లయితే గనక నిత్యముగా నీ తలంపులను, నీ ఆశలను సమృద్ధిగా దేవుడు నెరవేర్చువాడవై ఉన్నాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా యవనస్తులు కావచ్చు, సేవకులు కావచ్చు, వృద్ధాప్యాయములో ఉన్నవారు కావచ్చు, ప్రభా మీరిచ్చే తలంపులను పొందుకోవటానికి ప్రభా ఈరోజే సిద్ధపడి ప్రార్థిస్తున్న వారందరిపై మీ ఆత్మాభిషేకమును కుమ్మరిస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.